ఏపీకి ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే తన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కేవీపీ ఓటింగ్ కి పట్టుబట్టబోతూ ఉన్నారు. ఇవాళ రాజ్యసభలో ఏం జరుగుతుందో మా ప్రతినిధి ప్రసాద్ మనకు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ఓటీయూ ప్రసాద్. మమత, నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత సభలో చర్చ జరిగిన తర్వాత ఈరోజు పొడిగింపుగా ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే చర్చ మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కానున్నప్పటికీ కూడా తాను తన డిప్యూటీ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిని పంపిస్తాను, తాను మాత్రం రాజ్యసభలో ఉంటానని చెప్పి అరుణ్ జైట్లీ హామీ ఇవ్వడంతో ఈరోజు 11 గంటలకు ఖచ్చితంగా తిరిగి ఈ చర్చ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చర్చ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో, సభానాయకుడి హోదాలో అరుణ్ జైట్లీ దీనికి సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఏదన్నా ఉదయం కాకుండా సాయంత్రం ఈ చర్చను చర్చించాలా లేకపోతే ఇప్పుడే ప్రారంభించాలన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇంకా దీని తుది నిర్ణయం కాలేదు. వాస్తవానికి 11 గంటలకే ప్రారంభం కావాలన్నది నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే 18 మంది మెంబర్స్ మాట్లాడడం జరిగింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా జేడీయూ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఈ సభ్యులంతా కూడా నిన్న 18 మంది మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి సీనియర్ నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు కూడా జోక్యం చేసుకుని సభలో తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్రానికి కేంద్రం తగిన మేరకు సహాయం చేయాలి. ప్రత్యేక హోదా అన్నది సంజీవని లాంటిది, ఖచ్చితంగా ఇది వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందన్న అంశాన్ని నిన్న వక్తలంతా కూడా దాదాపుగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కూడా తామంతా కూడా మద్దతును తెలియజేశారు. ఇదే సందర్భంలో తమ రాష్ట్రాలకు కూడా పరిశీలించాలి, అనేక రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయి, వాటి సంగతి కూడా ఆలోచించాలన్న అంశాన్ని చెప్పారే కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వేరే అభిప్రాయం వ్యక్తం చేయలేదు. వారంతా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని, ఆ మేరకు మద్దతు కూడా తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అదేవిధంగా సీతామహాలక్ష్మి, అదేవిధంగా రాపోల్ ఆనంద భాస్కర్ తెలంగాణ నుంచి కూడా వారంతా మాట్లాడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తారు. ఈ సమాధానంలో నిన్ననే విజ్ఞప్తి చేశారు. వీరంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆశాజనకంగా ఉన్నారు, చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా ఖచ్చితంగా సహాయం చేస్తుంది, ప్రత్యేక హోదాపై తగిన రీతిలో స్పందిస్తుంది, ఆ మేరకు రాష్ట్రానికి ఆదుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విడిగా కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. మీరంతా కొంత ఉదారంగా వ్యవహరించాలి, రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా తెలియజేశారు. అరుణ్ జైట్లీ ఆ మేరకు హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే గణాంక వివరాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నింటిని కూడా సభలో వివరించి ఇప్పటి వరకు ఏం చేశాము రాష్ట్రానికి, ఇక ఏం చేయబోతున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడంలో లేట్ అయింది అన్న అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించే ప్రయత్నం చేస్తారన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఈ చర్చ వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుందన్నది అన్ని రాష్ట్రాల సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంలో కూడా ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని, ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్న అంశాన్ని డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చైర్ స్థానంలో ఉన్నటువంటి కురియన్ నిన్న హామీ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ఆగస్టు 5వ తేదీన ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ఓటింగ్ తీసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామన్న అభిప్రాయాన్ని చాలా అంబిగ్యూటీగా చెప్పారు. అయితే దీనిపై చర్చ ఓటింగ్ జరుగుతుందా, లేకపోతే సాంకేతిక కారణాలు, నిబంధనలు చూపించి దీన్ని తోసిపుచ్చుతారా, ఇది మనీ బిల్ అని ప్రకటించి అంతటితో దాన్ని ముగిస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి కేవీపీ రామచంద్రరావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు, దీనిపై ఓటింగ్ పట్టుబడతాను. అదేవిధంగా దీనిపై నిన్న సీతారాం యేచూరి కూడా మాట్లాడుతూ మనీ బిల్లా కాదా అన్న అంశం న్యాయస్థానాలు నిర్ధారించాలి అన్న అంశాన్ని 1953లో జాకీర్ హుస్సేన్ చేసినటువంటి ప్రసంగాన్ని ఉటంకిస్తూ తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. మొత్తానికి అనేకమైనటువంటి మెలికలు తిరుగుతున్నటువంటి ఈ అంశం ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చే సమాధానంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటన్నది చాలా తేటతెల్లం కానుంది. మనంతా కూడా దానికోసం ఎదురు చూద్దాం. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు.